ఓకే, ఇర్రాషనల్ ఈక్వేషన్స్ కంప్లీట్ అయిపోయినాయి. ఇప్పుడు ఇర్రాషనల్ ఇన్ఈక్వేషన్స్. సో అక్కడ నోట్ పాయింట్ ఆల్రెడీ ఉంది, జస్ట్ రీడ్ ఇట్ అండ్ అర్థం చేసుకోండి. అర్థమైందా? ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నీ కూడా. When roots are present on either side of inequality, squaring on both sides can be done, but on one condition: signs on both sides of inequality must be same. అయితే ఇన్ఈక్వాలిటీ ఉన్నప్పుడు స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేయొచ్చు, బట్ ఎప్పుడు బోత్ సైడ్స్ సైన్స్ అంటే బోత్ సైడ్స్ అయితే పాజిటివ్ టర్మ్స్ ఉండాలి, లేకపోతే బోత్ సైడ్స్ నెగిటివ్ టర్మ్స్ ఉండాలి. అలా అయితేనే స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ ప్రొసీడ్ అవ్వచ్చు. అర్థమవుతుందా? మిగతా టైంలో ఏం చేయాలి? ఫస్ట్ ఇది చేయాలి. డెఫినేషన్ అన్నా కదా, డెఫినేషన్ అంటే ఏంటి? డిఫైన్ చేయాలి, అక్కడ ఉన్న టర్మ్స్ని డిఫైన్ చేయాలి. ఓకే, ఇదంతా చెప్తే అర్థమవుతుంది, అర్థం కాదు కానీ క్వశ్చన్స్లోకి వెళ్ళిపోతాం. సో ఫస్ట్ ఏం చేయాలి? 2 స్టెప్స్లో చేయాలి ఆన్సర్స్ని. ఇర్రాషనల్ ఇన్ఈక్వేషన్స్ వచ్చినప్పుడు 2 స్టెప్స్లో ప్రొసీడ్ అవ్వాలి. ఎలాగా? ఓకే, సి ఫస్ట్ క్వశ్చన్. సో రూట్ ఓవర్ x minus 2 upon x minus 3 greater than 0. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ రూట్ టర్మ్ వచ్చినప్పుడు ఎక్కడైతే రూట్ టర్మ్ ఉంటుందో వెంటనే దాన్ని డిఫైన్ చేయండి. ఎలా డిఫైన్ చేయాలి? రూట్లో ఏదైనా టర్మ్ ఉంటే ఆ టర్మ్ ఏంటి? గ్రేటర్ దాన్ ఈక్వల్స్ టు 0 అవుతుంది. ఇది ఇక్కడే చెప్పాను, దీన్ని అప్లై చేయాలి. డిఫైన్ చేయడం అంటే ఇది. ఎక్కడైతే రూట్ కనిపిస్తుందో ఆ రూట్ లోపల ఉన్న క్వాంటిటీని ఇలా రాసుకోవాలి. ఇలా రాసుకుంటే ఏంటి? అది కండిషన్, అది రూట్ యొక్క కండిషన్. అది అంటే ఎక్స్ వాల్యూస్ని అంతవరకే పెట్టగలం. అర్థమవుతుందా? అంతవరకే పెట్టగలం అని మీనింగ్ అది. సో ఇప్పుడు ఏం చేయాలి? సో ఫస్ట్ కండిషన్ డిఫైన్ చేసినప్పుడు వచ్చిన కేసు ఏంటి? x minus 2 greater than equals to 0 అంటే x greater than equals to 2. దిస్ ఈజ్ ద ఫస్ట్ కేస్. ఏంటది? మనం డిఫైన్ చేసాం, అక్కడ టర్మ్ని డిఫైన్ చేసాం. ఇదే ఫస్ట్ స్టెప్. అర్థమవుతుందా? ఆ ఫస్ట్ స్టెప్లో ఒక కేసు మాత్రమే వచ్చింది, దట్ ఈస్ x greater than equals to 2. సో నో సెకండ్ స్టెప్ ఏంటి? ఇప్పుడు వేవికో మెథడ్లో ప్రొసీడ్ అవ్వాలి, అంటే జస్ట్ సింప్లిఫై చేసుకోవాలి. ఇప్పుడు ఇదేంటి? రూట్లో ఉందంటే, ఆ నంబర్ రూట్లో ఉందంటే వాట్ డస్ ఇట్ మీన్? అంటే అదొక పాజిటివ్ టర్మే కదా. పాజిటివ్ టర్మ్ అయితే ఏం చేయొచ్చు అని చెప్పా? ఇన్ఈక్వాలిటీలో 0లో మిక్స్ చేసేయచ్చు అని చెప్పా కదా. నెగిటివ్ అయితే ఇన్ఈక్వాలిటీని రివర్స్ చేయాలి. బట్ రూట్లో ఉంది కదా, రూట్లో ఉందంటే ఆ హోల్ క్వాంటిటీ ఏంటి? రూట్తో పాటు రూట్ ఓవర్ x minus 2 అనే హోల్ టర్మ్ అనేది ఒక పాజిటివ్. కాబట్టి అవతల సైడ్ తీసుకెళ్ళి 0లో మిక్స్ చేసేయచ్చా లేదా? చేయొచ్చు. ఓకే, అప్పుడేమొస్తుంది? 1/x minus 3 greater than 0. సో ఇప్పుడు వేవికో మెథడ్ యూస్ చేయండి. వేవికో మెథడ్ యూస్ చేస్తే ఏమొస్తుంది? ఓన్లీ 1 క్రిటికల్ పాయింట్ విచ్ ఇస్ 3 అండ్ డినామినేటర్లో ఉంది కాబట్టి హాలో సర్కిల్. గ్రేటర్ దెన్ జీరో ఫస్ట్ ఎట్ సైడ్ అంటే 3కి తర్వాత అండ్ 3 కంటే ముందు సైన్స్ డిఫైన్ చేయండి. అంటే 3 తర్వాత లెట్స్ సే 4 సబ్స్టిట్యూట్ చేసి x = 4 పెడితే పాజిటివ్ టర్మ్, అంటే హోల్ మొత్తం కూడా హోల్ 1/x minus 3 అనేది ఒక పాజిటివ్ టర్మ్ వస్తుంది. అంటే 3 తర్వాత ప్లస్ వస్తుంది. మరి 3 కంటే ముందు మైనస్. ఎందుకు మైనస్? నేను మైనస్ అని ఎందుకు రాస్తా? మీకేమైనా గుర్తుందా లేదో మరి. ఓకే, 3 ఇది ప్లస్ వచ్చింది. ఇక్కడ x minus 3 అంటే ఆడ్ పవర్ ఉంది. ఆడ్ పవర్ ఉందంటే మనం డైరెక్ట్గా ఏం చేయొచ్చు? ఆల్టర్నేట్ ప్లస్ మైనస్ వేసుకోవచ్చు. ఇక్కడ 1/x minus 3 greater than 0 ఉందంటే వీ నీడ్ ఓన్లీ పాజిటివ్ టర్మ్స్, రైట్? అంటే ఏమొచ్చింది? x బిలాంగ్స్ టు సెట్ ఏంటి? 3, ఇన్ఫినిటీ ఓపెన్ బ్రాకెట్స్ వస్తుంది. 3కి ఓపెన్ బ్రాకెట్ వస్తుంది, ఇంక్లూడ్ చేయట్లేదు. సో ఇక్కడ 2 కేసెస్ వచ్చినాయి విచ్ ఈస్ x greater than equals to 2 అండ్ x బిలాంగ్స్ టు 3, ఇన్ఫినిటీ. ఈ 2 కేసెస్కి ఎన్ని కేసెస్ వచ్చినాయో మొత్తం అన్ని కేసెస్కి ఇంటర్సెక్షన్ తీసుకోవాలి. సింపుల్. ఏంటి? దిస్ ఇస్ 2 అండ్ దిస్ ఇస్ 3. ఫస్ట్ ఏంటి? x greater than equals to 2 ఈక్వల్స్ టు సింబల్ ఉంది, అంటే డార్క్ సర్కిల్ విచ్ ఈస్ గోయింగ్ టువర్డ్స్ ఇన్ఫినిటీ. అండ్ 3, ఇన్ఫినిటీ అంటే ఏంటి? ఇక్కడ హాలో సర్కిల్ వస్తుంది విచ్ ఈస్ గోయింగ్ టువర్డ్స్ ఇన్ఫినిటీ. సో ఇక్కడ కామన్ పార్ట్ ఏంటి? కామన్ పార్ట్ ఇదేనా కాదా? విచ్ ఈస్ మూవింగ్ టువర్డ్స్ ఇన్ఫినిటీ వరకు కామన్గా ఉంది. ఎక్కడ స్టార్ట్ అయింది? 3 దగ్గర స్టార్ట్ అయింది, రైట్ రాంగ్? ఒకసారి చూడండి. 3 దగ్గర స్టార్ట్ అయింది, ఇన్ఫినిటీ వరకు వెళ్ళింది. ఇప్పుడు 3 దగ్గర ఓపెన్ పెట్టాలా, క్లోజ్డ్ పెట్టాలా? చెప్పండి ఒకసారి. ఓపెన్ పెట్టాలా, క్లోజ్డ్ పెట్టాలా? ఎస్, ఓపెన్ పెట్టాలి. ఎందుకంటే ఇక్కడ 3 అనేది ఇంక్లూడ్లో లేదు. ఓకే, సో అది కామన్ పార్ట్ అవ్వదు. సో ఫైనల్ ఆన్సర్ ఏంటి? దిస్ ఇస్ ద ఫైనల్ ఆన్సర్.
This is the final answer. This is the final answer. సేమ్ ఇలాగే ప్రతి క్వశ్చన్ కూడా చేసుకుంటూ రావాలి. ఓకే, చేద్దాం క్వశ్చన్స్, నో ప్రాబ్లం. సెకండ్ క్వశ్చన్ ఏంటి? రూట్ ఓవర్ x - 2 upon 1 - 2x రూట్ ఓవర్ ఏంటది x - 2 upon 1 - 2x greater than 1 or minus 1. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలి? డిఫైన్ చేయాలి. ఫస్ట్ ఏం చేయాలి? డిఫైన్ చేయాలి. అంటే ఏంటి? x - 2 upon 1 - 2x greater than equals to 0. రైట్ ఆర్ రాంగ్ చెప్పండి సార్. ఫస్ట్ డిఫైన్ చేయాలి, తర్వాత ఏం చేయాలి? సెకండ్ కేసు వస్తుంది. ఆ కేసు వచ్చినప్పుడు ఏం చేయాలి? స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేయొచ్చా చేయకూడదా? మీరు ఒకసారి చూసి చెప్పండి నాకు. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేయొచ్చా చేయకూడదా? చేయకూడదు. ఎందుకు చేయకూడదు? ఇక్కడ హోల్ టర్మ్ పాజిటివ్, ఇక్కడ టర్మ్ నెగిటివ్. సో స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేసామంటే కండిషన్ మెన్షన్ చేయాలి. అర్థమవుతుందా లేదా? కండిషన్ మెన్షన్ చేయాలి. అలాంటప్పుడే స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేయగలం. లైక్ చూడండి సార్. ఓకే, సో x - 2 upon 1 - 2x greater than equals to 0. ఓన్లీ ఒక కేసే వస్తుంది ఇక్కడ. సో దీన్ని చేస్తే వేవికో మెథడ్ యూస్ చేసేచ్చు కదా డైరెక్ట్గా. వేవికో మెథడ్. సో క్రిటికల్ పాయింట్స్ ఏంటి? ఒకటేమో 2, రెండోది వచ్చేసరికి 1 - 2x = 0 చేయండి. x = ఎంత వస్తుంది? 1 - 2x = 0 పెడితే 2x = 1, x = 1/2. సో దిస్ ఇస్ ద క్రిటికల్ పాయింట్. అర్థమైందా? ఇంకో క్రిటికల్ పాయింట్ ఏంటి? x = 1/2. ఓకే, 2 కన్నా బిగ్ నెంబర్ 3 తీసుకోవచ్చు. లెట్స్ సే 3 పెడితే ఏమవుతుంది? పాజిటివ్ నెగిటివ్? 3 - 2, ఎస్, దట్ ఈస్ పాజిటివ్. అండ్ 1 - 2 × 3 అంటే 1 - 6 నెగిటివ్ వస్తుంది. పాజిటివ్ అప్పుడు నెగిటివ్ అంటే ఇక్కడ నెగిటివ్ వస్తుంది. అండ్ రిమైనింగ్ మీకు తెలిసిందే. ఓకే, ఇది నెగిటివ్ వచ్చిందంటే దిస్ ఇస్ పాజిటివ్ అండ్ దిస్ ఈజ్ నెగిటివ్, ఎందుకంటే ఈవెన్ పవర్స్ లేవు కాబట్టి. సో ఇక్కడ ఏంటి? గ్రేటర్ దెన్ ఈక్వల్స్ టు 0 అంటే x - 2 దగ్గర డార్క్ సర్కిల్ అండ్ కిందది డినామినేటర్ కాబట్టి దిస్ ఈజ్ హాలో సర్కిల్. సో గ్రేటర్ దెన్ ఈక్వల్స్ టు 0 అంటే పాజిటివ్ మాత్రమే డిఫైన్ చేయాలి. అంటే ఓన్లీ +1 ప్లస్ది కన్సిడర్ చేసుకోవాలి. అంటే ఇప్పుడు ఇంటర్వల్ ఏమొస్తుంది? x బిలాంగ్స్ టు ఓపెన్ బ్రాకెట్ 1/2, 2, రైట్? దిస్ వుడ్ బి ద ఫైనల్ ఆన్సర్. సో థర్డ్ క్వశ్చన్ చూడండి. థర్డ్ క్వశ్చన్ ఏంటి? రూట్ ఓవర్ x - 2 greater than equals to 5 - x. x - 2 greater than equals to 5 - x. ఇంతేనా కాదా? ఎస్. ఓకే, సో ఇప్పుడు దీన్ని ఎలా చేయాలి? x - 2 greater than equals to √5 - x అంటే ఫస్ట్ డిఫైన్ చేయాలి. డిఫైన్ చేయడం అంటే కేసెస్, అంటే ఎన్ని రూట్స్ ఉంటే అన్ని కేసెస్ వస్తాయి డిఫైన్ చేసేటప్పుడు. ఇప్పుడు ఇది రూట్లో ఉంది, x - 2 ఉంది. సో ఇక్కడ కేసు ఏమో వస్తుంది? x - 2 greater than equals to 0, ఇది ఒక కేసు వస్తుంది. అండ్ 5 - x కూడా రూట్లో ఉంది కాబట్టి 5 - x greater than equals to 0. సో నేను డిఫైన్ చేసేటప్పుడు ఈసారి 2 కేసెస్ వచ్చినాయి. అర్థమైందా? సో ఇప్పుడు ఇట్లా చేస్తే ఏమవుతుంది? x greater than equals to 2 వచ్చింది. అండ్ ఇది చేస్తే x less than equals to 5 వస్తుంది. సో ఇక్కడ ఏమైనా ఎన్ని కేసెస్ వచ్చినాయి? 2 కేసెస్ వచ్చినాయి. 1 సెకండ్. ఎస్, ఇక్కడ ఎన్ని కేసెస్ వచ్చినాయి? 2 కేసెస్ వచ్చినాయి. ఓకే, ఇప్పుడు ఏం చేయాలి? సొల్యూషన్కి అంటే సింప్లిఫై చేయాలి. ఇప్పుడు ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇట్ సైడ్ రూట్ క్వాంటిటీ ఉంది అండ్ అట్ సైడ్ కూడా రూట్ క్వాంటిటీ ఉంది. అంటే 2 సైడ్స్ కూడా పాజిటివ్ టర్మ్స్ ఉన్నాయి. సో ఇక్కడ స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేయవచ్చు. సో స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తే ఏమొస్తుంది? x - 2 greater than equals to 5 - x, రైట్? -x ఇటు తీసుకొస్తే 2x
ఎక్స్ -2 అటు పక్క తీసుకెళ్తే 7. సో ఇక్కడ వచ్చింది ఏంటి, x గ్రేటర్ దాన్ ఈక్వల్స్ టు 7/2. ఇక్కడ ఇంకో కేసు వచ్చింది, ఇక్కడ ఇంకో కేసు వచ్చింది. సో ఈ 3 కేసెస్కి కూడా ఇంటర్సెక్షన్ అప్లై చేయాలి. ఇంటర్సెక్షన్ తీసుకుంటే ఆన్సర్ వస్తుంది. సో ఇంటర్సెక్షన్ ఎలా కట్టాలి, టేక్ నెంబర్ లైన్ అండ్ ప్లాట్ క్రిటికల్ పాయింట్స్. అంటే 2, 5 ఫస్ట్ 7/2 వస్తుంది, అంటే 3.5 కదా, అంటే 7/2 అండ్ 5. సో ఎక్స్ గ్రేటర్ దాన్ ఈక్వల్స్ టు 2 ఈక్వల్స్ టు ఉందంటే డార్క్ సర్కిల్. ఇక్కడ ఏంటి, గోయింగ్ టువర్డ్స్ ఇన్ఫినిటీ. ఎక్స్ గ్రేటర్ దాన్ ఈక్వల్స్ టు అంటే ఇదేనా కాదా. అండ్ సెకండ్ వన్, ఎక్స్ లెస్ దాన్ ఈక్వల్స్ టు 5, లెస్ దాన్ ఈక్వల్స్ టు సింబల్ ఉంది, డార్క్ సర్కిల్. లెస్ దాన్ ఈక్వల్స్ టు అంటే గోయింగ్ టువర్డ్స్ లెఫ్ట్. అండ్ ఎక్స్ గ్రేటర్ దాన్ ఈక్వల్స్ టు 7/2 అంటే డార్క్ సర్కిల్ ఈక్వల్ టు ఉంది, గ్రేటర్ దెన్ అంటే గోయింగ్ టువర్డ్స్ రైట్ సైడ్. సో ఇక్కడ మొత్తం 3 కేసుల్లో కూడా 3 కేసెస్లో కూడా వాట్ ఈస్ ద ఇంటర్సెక్షన్, ఇదేనా కాదా. 7/2కి 5కి మధ్యలో ఉన్న పార్ట్ అంతా కూడా ఇంటర్సెక్షన్ పార్ట్ వస్తుంది, అంటే కామన్ పార్ట్. సో ఇక్కడ 7/2 అండ్ 5 ఇంక్లూడ్లో ఉన్నాయా లేవా, ఉన్నాయి. సో వాట్ వుడ్ బి ద ఫైనల్ సొల్యూషన్, what would be the final solution. X belongs to open bracket 7/2 comma 5 close bracket, both are closed brackets. So final answer is this is the final answer. Right. So ఇంకా 2 questions ఉన్నాయి. 2 questions చేద్దామా, ఓకే చేద్దాం. ఓకే, లాస్ట్ క్వశ్చన్ మీరు హోంవర్క్ చేయండి. ఈ క్వశ్చన్ సింపుల్ చేయండి. ఒక చిన్న లాజిక్ పాయింట్ ఉంది, ఆ లాజిక్ పాయింట్ క్యాచ్ చేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకే, నేనే లాజిక్ కూడా చెప్పేస్తాను, మీరే చూడండి సార్. అంటే ఎలా చేయాలో చెప్తాను అంతే, జస్ట్ మీరు ఆన్సర్ చేసి కమెంట్ బాక్స్లో ఆన్సర్ చేయండి, ఆన్సర్ ఎంత వచ్చిందని. సో ఇక్కడ నేనేం చెప్పా, 2 రూట్స్ సబ్ట్రాక్ట్ ఆర్ ఎడిషన్లో ఉన్నప్పుడు రెండింటిని కూడా బోత్ సైడ్స్ ఆపోజిట్ సైడ్లో పెట్టడానికి ట్రై చేయండి. ఒకటి లెఫ్ట్ సైడ్, ఇంకోటి రైట్ సైడ్, అలా పెట్టడానికి ట్రై చేయండి. అంటే ఇక్కడ ఎలా రాయొచ్చు, √(x-6) గ్రేటర్ దాన్ ఈక్వల్స్ టు 1 + √(10-x). మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే ఇది పాజిటివ్ క్వాంటిటీయే కదా, రైట్, ఇది పాజిటివ్ క్వాంటిటీయే. అండ్ సెకండ్ది √10-x అంటే పాజిటివ్ టర్మా కదా, దట్ టు 1+ అని ఉంది, అంటే కంపల్సరీగా హోల్ టర్మ్ అనేది 1 కన్నా ఎక్కువే ఉంటుంది ఖచ్చితంగా. ఇదైతే 0 అవ్వచ్చు, లేకపోతే పాజిటివ్ అవ్వచ్చు, ఏదన్నా సరే. అయితే 1 అవుతుంది, లేకపోతే 1 కన్నా ఎక్కువ అవుతుంది. ఒకవేళ ఈ రూట్ టర్మ్ 0 అయితే కనుక 1 ఉంటుంది. పాజిటివ్ టర్మ్ వచ్చిందంటే 1 కన్నా ఎక్కువ వస్తుంది, అంటే హోల్ టర్మ్ అనేది పాజిటివే కదా. సో బోత్ సైడ్స్ పాజిటివ్ టర్మ్స్ ఉన్నాయి. సో ఏం చేయొచ్చు, స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేయొచ్చు. అక్కడి నుంచి ఒక కేసు వస్తుంది, కేసు 1 అనుకుందాం. అండ్ ఇక్కడ x-6 ఉంది, x-6 గ్రేటర్ దాన్ ఈక్వల్స్ టు 0 అనుకుంటే ఇక్కడ కేస్ 2 వస్తుంది. అండ్ 10-x కూడా ఉంది, 10-x గ్రేటర్ దాన్ ఈక్వల్స్ టు 0 అనుకుంటే ఇక్కడ నుంచి కేస్ 3 వస్తుంది. సో ఇక్కడ కూడా మళ్ళీ 3 కేసెస్ వస్తాయి. 3 కేసెస్ని కూడా ఇంటర్సెక్షన్ తీసుకుంటే ఫైనల్ ఆన్సర్ వస్తుంది. సో చేయండి క్వశ్చన్. ఓకే, సో ఇప్పుడు 4th క్వశ్చన్ చేయాలి కదా. ఓకే, 4th క్వశ్చన్ చేద్దాం. సో 4th క్వశ్చన్ ఏంటి, (2 - 2x/3 గ్రేటర్ దాన్ ఈక్వల్స్ టు 2 - 2x/3 గ్రేటర్ దాన్ ఈక్వల్స్ టు √(x+4) x+4. సో ఈ క్వశ్చన్ ఎలా చేయాలి. సో జనరల్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ డిఫైన్ చేయండి. రూట్లో ఉన్న టర్మ్ని డిఫైన్ చేస్తే ఒక కేసు వస్తుంది. ఏంటది, x+4 కలర్ చేంజ్ చేద్దాం, x+4 గ్రేటర్ దాన్ ఈక్వల్స్ టు 0 అంటే x గ్రేటర్ దాన్ ఈక్వల్స్ టు -4, రైట్. ఇది ఒక కేసు వచ్చింది, కేస్ 1. సో ఇప్పుడు సింప్లిఫై చేయాలంటే ఫస్ట్ స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేయొచ్చు. జనరల్లీ స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ ఎప్పుడు చేయాలి, బోత్ సైడ్స్ పాజిటివ్ టర్మ్ ఉన్నప్పుడు. ఇక్కడ ఇది ఖచ్చితంగా పాజిటివ్ టర్మే అవుతుంది. √(x+4) అంటే హోల్ టర్మ్ ఈజ్ పాజిటివ్. సో 2 - 2x/3 కూడా పాజిటివ్ అయితే స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేయొచ్చు. అంతేనా కాదా. ఇఫ్
2 minus 2x by 3 ఈజ్ గ్రేటర్ దెన్ 0 మనం స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేయొచ్చు పాయింట్. సో ఇదే కేసు కింద తీసుకోండి. నేను స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేసేస్తున్నా ఎప్పుడు 2 minus 2x by 3 గ్రేటర్ దెన్ 0 అయితే. సో 2 కేసెస్ కింద చేయాలి దీన్ని. సో స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తే ఏమొస్తుంది? స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తే 4 plus 4x square by 9 అండ్ మైనస్ 2తో మల్టిప్లై 2 2s are 4 4 2s are 8 8x by 3 గ్రేటర్ దాన్ ఈక్వల్స్ టు x plus 4 రైట్, x plus 4. సో ఇది కూడా సింప్లిఫై చేసుకుంటున్నాండి. 2 కామన్ ఉందిగా అవతల పెట్టండి. 1 minus x by 3 గ్రేటర్ దాన్ 0, x by 3 గ్రేటర్ దాన్ 1, x by 3 లెస్ దాన్ 1. లెస్ దాన్ 1 అంటే విచ్ ఈస్ సింప్లీ x లెస్ దాన్ 3. ఇక్కడ ఇంకో కేసు వచ్చింది, అర్థమవుతుందా? ఒకవేళ x లెస్ దాన్ 3 అయితే మనం స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేయొచ్చు. సో నేను ఈ కేసు కూడా తీసుకున్నా, అర్థమవుతుందా? సో స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తే ఇది వచ్చింది, సంథింగ్ క్వాడ్రాటిక్ వస్తుంది, చేసుకుంటూ వస్తే క్వాడ్రాటిక్ వస్తుంది. సో క్వాడ్రాటిక్ని సాల్వ్ చేయండి. సో మళ్ళీ ఇంకో ఇన్ఈక్వేషన్ వస్తుంది, క్వాడ్రాటిక్లో ఒక ఇన్ఈక్వేషన్ వస్తుంది. ఇఫ్ అది ఫ్యాక్టరైజబుల్ అయితే ఫ్యాక్టరైజబుల్ అవుతుంది, నాన్ ఫ్యాక్టరైజబుల్ అవుతుంది. నాన్ ఫ్యాక్టరైజబుల్ అయితే ఇంకా ఈజీ, మీరు డైరెక్ట్గా టర్మ్నే 0లో మిక్స్ చేసేయచ్చు, అర్థమవుతుందా? అదే ఒకవేళ ఫ్యాక్టరైజబుల్ అయితే ఫ్యాక్టరైజ్ చేయండి, ఆన్సర్ వస్తుంది. రైట్, చేయండి. ఇది కూడా మీరే చేయండి. సంథింగ్ కేస్ 3 వస్తుంది. సో మొత్తం 3 కేసెస్ వచ్చిన తర్వాత యూనియన్ అప్లై చేయండి. దట్ వుడ్ బి ద ఫైనల్ ఆన్సర్. ఓకే, సో నెక్స్ట్ క్లాస్లో ఏంటి, మాడ్యులస్ స్టార్ట్ చేయబోతున్నాం. దాని తర్వాత మాడ్యులస్ ఫంక్షన్స్ నెక్స్ట్ లెక్చర్ నుంచి స్టార్ట్ చేయబోతున్నాం. అంతవరకు స్టే ట్యూన్ అండ్ డూ ఎవ్రీ క్వశ్చన్ విచ్ ఐఎమ్ గివింగ్ టు యూ. అర్థమవుతుందా? మొత్తం ఎన్ని క్వశ్చన్స్ అయితే మీకు ఇస్తానో ప్రతి క్వశ్చన్ కూడా సాల్వ్ చేయండి. మీరు పెన్ పెట్టి సాల్వ్ చేస్తేనే మీకు ఆన్సర్స్ వస్తాయి. అందుకే నేను ప్రతి క్వశ్చన్ కూడా మ్యాక్సిమం ఒక 1-2 క్వశ్చన్స్ నేనే సాల్వ్ చేస్తాను తప్ప మ్యాక్సిమం నేను సాల్వ్ చేయడం చూడను. ఇప్పుడు ఎలా చెప్పానంటే ఒక క్వశ్చన్ ఎలా చేయాలి అనేది ఒక పాత్ చూపెట్టి మీరు చేయండి అని వదిలేస్తున్నాను. సో ఇప్పుడు వరకు నేను ఎన్ని క్వశ్చన్స్ అయితే అలా వదిలేస్తానో అన్నీ కూడా మీరే సాల్వ్ చేయండి. అర్థమవుతుందా? సో స్టే ట్యూన్.